మొత్తం మీద ముఖ్యమంత్రిపై దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే కాదు మూకుమ్మడిగా వైసీపీ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఏమన్నారో ఒకసారి చూద్దాం. మా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న బస్సు యాత్ర ద్వారా కానివ్వండి, సిద్ధం సభల ద్వారా కానివ్వండి, వస్తున్న ప్రజా ఆదరణ చూడలేక కుట్రపూరితంగా 2018లో ఏ విధంగా కుట్రపూరితంగా అటాక్ చేశారో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, మళ్ళా కూడా నిన్న విజయవాడ నగరం నడిబొడ్డున బస్సు యాత్ర ఎంతో గొప్పగా విజయవంతంగా జరుగుతున్న బస్సు యాత్రలో కుట్రపూరితంగా ఆయన ప్రాణానికే హాని కలిగే విధంగా, ఎందుకంటే అది ఏ వస్తువో ఏందో నేను రాత్రి మాట్లాడాను, పొద్దున మాట్లాడాను, ఇంకా వాళ్ళకే తెలియట్లా. ముఖ్యమంత్రి గారికి గురిపెట్టి వేసిన ఇది ఆయనకి తగిలి కొంచెం కిందకి పోయి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కన్నే ప్రమాదం వచ్చిండేది. ఆ తర్వాత ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేది. తగిలినాక మళ్ళా పక్కనున్న విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి సేమ్ అదే వస్తువు అట. ఈయనకి తగిలి మళ్ళా ఆయనకి తగిలిందంటే ఎంత బలంగా ఆయన అటాక్ చేయాలని కుట్రపూరితంగా చేశారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా 2018లో చేశారు. అప్పట్లో ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి అప్పుడు ఇదే విధంగా చేశారు. ఇప్పుడు బస్సు యాత్ర స్పందన కానివ్వండి, 175 నియోజకవర్గాల్లో సిద్ధం సభల ద్వారా జరుగుతున్న స్పందన కానీ చూసి ఓర్వలేక ఈయన్ని డైరెక్ట్గా మనం ఎదుర్కోలేము. ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన 2019 కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా ఈ అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, చంద్రబాబు ఒకవైపు మళ్ళా అటాక్ జరిగిన అరగంటలోనే చంద్రబాబు నాయుడు సేమ్ కోడికత్తి ఇదని చెప్పి ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేశారు అంటే రెడీగా ఉన్నారు వాళ్ళు, స్క్రిప్ట్ రెడీ చేసుకొని రెడీగా ఉన్నారు. అంటే దీని వెనక ఎవరున్నారు, ఈ దాడి వెనక అనేది అక్కడే బహిర్గతం అవుతుంది. అది విచారణలో నిగ్గు తేలుతుంది కూడా. ఎలక్షన్ కమిషన్ ఉంది, తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టే నిష్పక్షపాతంగా నిగ్గు తేలుతుందనే మేము భావిస్తున్నాం.